ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, కర్మ సన్యాసము అంటే పనులను త్యజించడం, మరియు కర్మయోగం అంటే భక్తితో పని చేయడం. ఈ రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగం అనేది కర్మ సన్యాసం కంటే శ్రేష్టమైనది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాసాన్ని మరియు కర్మయోగాన్ని పోల్చి చూపిస్తున్నాడు. ఇది చాలా నిగూఢమైన గంభీరమైన శ్లోకం కాబట్టి దీనిని ఒక్కొక్క పదాన్ని విడదీసి అర్థం చేసుకుందాం. ఒక కర్మయోగి ఆధ్యాత్మిక మరియు సామాజిక ధర్మాలను రెంటినీ చేస్తాడు. మనస్సును భగవంతుని యందే నిలిపి కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు చేయబడతాయి. జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నాడు, సోచ్ మన యహి కర్మ మమ సబ లఖత హరే గురు ప్యారే. సాధనా భక్తి తత్వంలో చెప్పినట్లు, ఓ ప్రియ సాధకుడా, ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులను గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించు. ఇదే కర్మయోగ సాధన. దీనితో మనల్ని మనం క్రమక్రమంగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు. కర్మ సన్యాసం అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసం. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమగుట వలన సామాజిక బాధ్యతలను త్యజించి సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే భగవత్ సేవలో నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి. శ్రీ రామచంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులను నిర్వర్తించమన్నప్పుడు ఈ కర్మ సన్యాస భావం లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తీకరించబడింది. మోరే సబ్ ఏక తుమ్ స్వామి దీనబంధు ఉర అంతర్యామి. రామచరితమానస్ చెప్పినట్లు లక్ష్మణుడు రామునితో అన్నాడు, నీవే నా స్వామివి, తండ్రివి, తల్లివి, స్నేహితునివి మరియు నా సర్వము నీవే. నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను శాయశక్తులా నిర్వహిస్తాను. కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాన్ని నాకు చెప్పవద్దు. కర్మ సన్యాసం అభ్యాసం చేసేవారు తమని తాము శరీరము అనుకోరు. తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాన్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో
కర్మయోగులు తమకున్న సమయాన్ని ప్రాపంచిక విధులకు ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది. అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు. కానీ కర్మయోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు. కానీ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాసం కంటే కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నాడు మరియు అర్జునుడికి దానిని అనుసరించమని సిఫారసు చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ సన్యాసులు ఒక ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఒకవేళ తమ కర్తవ్యాలను త్యజించిన పిదప తమ మనస్సును భగవంతుని యందే నిమగ్నం చేయలేకపోతే వారు అటు ఇటు కాకుండా పోతారు. భారతదేశంలో ఇటువంటి ఎన్నో వేల మంది సాధువులు తమకు వైరాగ్యం కలిగింది అనుకుంటూ ప్రపంచాన్ని త్యజించారు. కానీ వారి మనస్సు భగవంతుని పట్ల పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన వారు ఆధ్యాత్మిక పథంలో దివ్య ఆనందాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి ఏదో బైరాగులు ధరించే కాషాయ వస్త్రాలు ధరించిన గంజాయి పీల్చడం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతుతనాన్ని వైరాగ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మరోపక్క కర్మయోగులు ప్రాపంచిక విధులు మరియు ఆధ్యాత్మిక విధులను రెండూ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుండి పక్కకు తప్పితే కనీసం వారి వృత్తి పని మీద ఆధారపడవచ్చు. ఈ విధంగా కర్మయోగం అనేది ఆధ్యాత్మిక జనులను సురక్షితమైన మార్గం. అదే సమయంలో సమర్థుడైన గురువు వారి పర్యవేక్షణలోనే కర్మ సన్యాస మార్గాన్ని అవలంబించాలి అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఈ మొదటి శ్లోకం అర్జునుడు అడిగిన సంశయాన్ని వివరిస్తూ ఉంది. The Supreme Lord said, both the path of karma sannyasa, renunciation of actions, and karma yoga, working in devotion, lead to the supreme goal, but karma yoga is superior to karma sannyasa. In this verse, Sri Krishna compares karma sannyas and karma yoga. It is a very deep verse, so let us understand it one word at a time. A karma yogi is one who does both spiritual and social duties. Social duties are done with the body while the mind is attached to God. Jagadguru Kripaluji Maharaj states, "Soch mana यह कर्म मम सब लगता हरि गुरु प्यारे." Sadhana Bhakti Tattva states, "Dear one, think always that all your actions are being observed by God and Guru." This is the sadhana of Karma Yoga, by which we gradually elevate ourselves from bodily consciousness to spiritual consciousness. Karma sannyas is for elevated souls who have already risen beyond the bodily platform. A karma sannyasi is one who discards social duties due to complete absorption in God and engages entirely in the performance of spiritual duties, devotional service to God. This sentiment of karma sannyas was nicely expressed by Lakshman when Lord Ram asked him to fulfill his worldly duties. मोरे सब एक तुम स्वामी, दीनबंधु उरा अंतर्यामी. Ramcharitmanas says, so Lakshman said to Ram,
You are my master, father, mother, friend, and everything. I will only fulfill my duty towards you with all my might. So please don't tell me about any of my bodily duties. Those who practice karma sannyas don't consider themselves to be the body, and as a result, they do not feel obligated to discharge their bodily duties. Such karma sannyasis dedicate their full time and energy to spirituality, while karma yogis have to split their time between worldly and spiritual duties. The karma sannyasis can thus move much faster toward God, while the karma yogis are encumbered with social duties. However, in this verse, Sri Krishna extols Karma Yoga beyond Karma Sannyas and recommends it to Arjun as the preferred path. This is because Karma Sannyasis are exposed to a danger. If having renounced their duties, they cannot observe their mind in God, they are left neither here nor there. In India, there are tens of thousands of such sadhus who felt they were detached and thus renounced the world, but their mind was not yet attached to God. Consequently, they could not experience the divine bliss of the spiritual path. And so, although wearing the saffron clothes of mendicants, they indulge in grossly sinful activities such as smoking opium. Only the ignorant mistake their sloth as detachment from the world. On the other hand, karma yogis do both their worldly duties and spiritual practice. So, if their mind turns away from spirituality, at least they have their work to fall back upon. Karma Yoga is thus the safer path for majority of the people, while Karma Sannyas is only to be pursued under the expert guidance of a guru.